క్రమశిక్షణ, దానికి కాల కుటుంబమే ప్రత్యక్ష సాక్షులు. చిన్న స్థాయి నుండి ఈరోజు భారతదేశంలోనే పనులు చేయించుకుందాం. మీరు ఇచ్చిన అవకాశాన్ని ఎందుకు చెప్తున్నంటే పని చేస్తేనే డబ్బులు వస్తాయి. మీరు ఓట్లు ఇచ్చి నన్ను మా తమ్ముని కొడుకుని ఇచ్చేస్తే మా చేతులు పకడ్బంద్ అవుతాయి. ప్రైమ్ మినిస్టర్ గారు ఢిల్లీలో పోయి మాట్లాడే సత్తా దమ్ము నాకు మా తమ్మునికి ఉన్నది. మా తమ్ముని కొడుకుని తీసుకుపోయి 50 నుంచి 100 నుంచి 200 కోట్లు తీసుకొస్తే మన మీరందరూ ఒకటి అడిగిరు, ఫ్యాక్టరీ సమస్య గురించి పెట్టమని అందరూ ప్రతి జాగ్రత్తగా అడుగుతున్నారు. అదే చెప్తా చూపెట్టుకోండి. మీరు అడిగిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని పట్టుకున్నా. ఎందుకు ఇప్పుడే చెప్తున్నా, బెల్లంపల్లిలా ఆడ నుంచి నీళ్లు వస్తున్నాయి. ఇప్పుడు గంగా వాటర్ నుంచి వాళ్ళకి పైప్ లైన్ కొని బెల్లంపల్లి వాళ్ళకు నీళ్ళ సౌకర్యాన్ని ప్రిపేర్ చేసే కార్యక్రమాన్ని పెట్టారు. నువ్వు అడిగిన రిక్వెస్ట్ జూనియర్ కాలేజ్ కూడా ఆగస్ట్ 15 అయినాక దాన్ని అప్రూవ్ చేయించే బాధ్యత నాది. మీరు నర్సింగ్బాయి తీసుకొని హైదరాబాద్ రండి. మీ అందరికీ నేను మళ్ళొకసారి విశ్వాసం ఇప్పిస్తున్నా. నేను ఉట్టి మాటలు మాట్లాడడానికి రాలే. మీరు నాకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని కాపాడుకోవాలంటే మళ్ళొకసారి మా తమ్ముని కొడుకుకి ఇచ్చిన ఆశీర్వాదం కూడా మీరు చాలా పెద్ద ఎత్తున ఇవ్వమని మీ అందరితో నా మనవి చేసుకుంటున్నా, రిక్వెస్ట్ చేసుకుంటున్నా. అమ్మ, అక్క, అన్న, తమ్ముడు, చెల్లెలు, అవ్వ, అక్క, బావలు కూడా అందరికీ నా మనస్ఫూర్తిగా ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నా అంటే కలిసికట్టి పనిచేసుకున్నాం. నేను జనాలకు మబ్బులో పెట్టా, జనాల కళ్ళలో కారం కొట్టా, పోయిన పార్టీ వాళ్ళు చేసిన ఎన్నెన్ని దోకాలు ఉన్నాయో ఆ దోకాలు చేయాలంటే కూడా నాకు కాదు. నేను ఎవరి దగ్గరికి వెళ్ళి ఒక 10 రూపాయలు సంపాదించుకోనికి మేము రాలేడికి. నేనైనా మా తమ్ముడు కొడుకైనా మా నాయన ఇచ్చిన ఆశీర్వాదం చాలు. మాకు ప్రజల ఆశీర్వాదం తప్ప మాకు పనిచేసే అవకాశం ఇప్పిమని మీ అందరితో చేతులు జోడిస్తున్నా. మీరందరూ దయచేసి మా తమ్ముని కొడుకు వంశీబేటేని, నన్ను వంశీబేటేని మీరు గెలిపించిన తర్వాత మీరు అభివృద్ధి చూడండి. ప్రాజెక్టులు ఎట్లొస్తాయి, రోడ్లు ఎట్లొస్తాయి, డ్రింకింగ్ వాటర్. మీరు రైతుల ఆత్మహత్యలకు కారణం టిఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు అని చెప్పి ఈ సందర్భంగా కూడా గుర్తు చేస్తున్నాను. మీ అందరూ కూడా తెలుసు, గతంలో కాంగ్రెస్ పార్టీని రైతుల రుణమాఫీ చేసింది. మళ్ళీ ఇప్పుడు కూడా పెద్దలు రేవంత్ రెడ్డి గారు సభాముఖంగా చెప్పినారు, ఆగస్టు 15వ తారీఖు ముందు 2 లక్షల రైతు రుణమాఫీ కూడా చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. వినోద్ కుమార్ గారు కూడా ఉన్నారు ఇక్కడ. ఖచ్చితంగా అయ్యేటట్టు మేము కృషి చేసి పనిచేస్తామని చెప్పి మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను గత 10-15 సంవత్సరాలు వ్యాపార రంగంలో ఉన్నాను. అందరు యువకులకు చెప్పాలా నా బాధ్యత. ఇప్పుడే లక్ష్మి గారు కూడా చెప్తుండే, మీ లెక్క మంచిగా చదువుకొని కష్టపడి కృషి చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారని. నేను మీ అందరికి ఒకటే మాట చెప్పదలుచుకున్నాను. చిన్నప్పటికి వెళ్ళి కాకా గారు నాకు ఒకటే చెప్పినారు, హమ్ కిసి సే కంపెనీ అని చెప్పి నన్ను చిన్నప్పటికి వెళ్ళి నేర్పిస్తూ వచ్చినారంటే మనకు కూడా తెలివి ఉన్నది. కష్టపడి కృషి చేస్తే ఏదన్నా సాధించుకోవచ్చు అని చెప్పి నాకు నేర్పించారు. నేను కూడా అది స్ఫూర్తిగా తీసుకొని నా వంతు 2 ప్రోడక్ట్స్ కనిపెట్టినాను. ప్రపంచంలో నేను లేని ప్రోడక్ట్స్ అవి. నాకు గవర్నమెంట్ ఆఫ్ అమెరికా కూడా ఒక అవార్డు ఇచ్చిందని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే విధంగా ఒక ఎలక్ట్రిక్ మోటార్ బైక్ కంపెనీ కూడా నేను ప్రారంభించినాను. దాంట్లో 500 మందికి నేను సొంతంగా ఉపాధి కల్పిస్తా అని చెప్పి నా అదృష్టమని ప్రజలకు సేవ చేసే అవకాశం కలిగింది. ఖచ్చితంగా మన ప్రాంతానికి మీరందరూ నాకు ఆశీర్వాదం ఇస్తే కేంద్రంలో మీ గొంతునవుతాను. కేంద్రంలో మీకు న్యాయం చేసేలాగా పోరాడి మరి ఇక్కడ ప్రభుత్వ సంస్థలు తీసుకొచ్చే బాధ్యత తెలియజేస్తున్నాను. ఒక యువకులకు ఆర్థికంగా, మానసికంగా ఉద్యోగం లేకపోతే ఎన్ని కష్టాలు ఉంటాయో నాకు తెలుసు. దాని మీద కష్టపడి కృషి చేసి ఈ నిరుద్యోగుల సమస్య ఇకపై నా సమస్య. నేను మన అన్నదమ్ములకు, చెల్లెలకు నేను అండగా ఉంటానని చెప్పి ఖచ్చితంగా వినోద్ గారి సహకారంతో ఇక్కడ సంస్థ తీసుకొచ్చే బాధ్యత లేదు. ఈ నిరుద్యోగుల సమస్య కూడా నా సమస్య అని చెప్పి మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను.
వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. రామ్ టెంకి దశరథ్ రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. అలాగే పవిత ఎల్లయ్య గారు సర్పంచ్ సుజాపూర్ కర్జీపీ కాంగ్రెస్ के कांग्रेस के कांग्रेस के बंशी कृष्ण गाड़ी के रेवंत रेड्डी गाड़ी के पक्का गिरनी वाली बोल बेटा जय कांग्रेस जय नायकत्व जय सोनिया गांधी సాయిరాజ్ జిల్లా రామగౌడ్ సాగర్ బలగం సంతోష్ గారు సాగర్ సర్పంచ్ గారిని వేదిక